క్రీస్తు హెచ్చరికలు మరచిన క్రైస్తవ్యం అన్న అంశాన్ని పాఠంలో వేయటం జరిగింది. కాంప్లెక్స్లో క్రీస్తు హెచ్చరికలు మరచిన క్రైస్తవ్యం. దేవుని పిల్లలగా, క్రైస్తవుడు అనగానే క్రీస్తును ధరించిన వాడు, తన స్వరక్షకుడిగా తన సర్వ జీవితాన్ని ప్రభువుకు అర్పించిన వాడు క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవులు భూమి మీద ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్నవి ప్రభువు బ్రతుకున్న కాలంలో ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. బైబిల్ పట్టుకున్న మనం, బైబిల్ చేతుల్లో పట్టుకున్న మనం ప్రభు నేర్పించిన హెచ్చరికలకు ఎంతవరకు లోబడుతున్నాము, ఎంతవరకు వాటిని ఆలోచిస్తున్నాము అన్నది ఈరోజు మనకి అర్థమవుతుంది. హెచ్చరిక అన్న పదం మీ అందరికీ తెలియంది కాదు. హెచ్చరిక అన్న పదం అర్థం తెలిస్తే కాస్త ప్రభు చెప్పిన హెచ్చరికలు మనకి బాగా అర్థమవుతాయి. అప్పుడప్పుడు వరదలు వస్తున్న కాలంలో ఆగస్టు నెలలో కానీ జూలై నెలలో కానీ తీవ్రమైన వరదలు వస్తున్నప్పుడు ఆ నదీ తీర ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెచ్చరికలు పంపిస్తూ ఉంటారు వాతావరణ శాఖ వాళ్ళు. మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక. ఈ హెచ్చరికలు అనేవి ప్రమాద హెచ్చరికలు అంటారు. నదీ తీర వరద ప్రమాద హెచ్చరికలు అవి. దానిని బట్టి మనుషులు, ఆ నదీ తీరంలో ఉన్న మనుషులు మొదటి హెచ్చరికకు కాస్త అలర్ట్గా ఉంటారు. రెండవది రాగానే సామాన్లన్నీ సర్దుకుంటారు. మూడవ హెచ్చరిక రాగానే వాళ్ళకి దగ్గరలో ఉన్న పడవలు కానీ, వాళ్ళకి దగ్గరలో ఉన్న బోట్లు కానీ ఉపయోగించి ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. హెచ్చరిక అనేది ఎప్పుడు చెప్తారు అంటే ప్రమాదంలో పడకుండా ఉండడానికి చెప్తారు. ప్రమాదం జరగకుండా ఆ వ్యక్తి జీవితాన్ని కానీ, ఆ వ్యక్తి ప్రాణాన్ని కానీ కాపాడుకోవడానికి చెప్పేదే హెచ్చరిక అంటారు. ఈ పదాలకు అర్థాలు తెలిస్తేనే బైబిల్ అర్థమవుతుంది. పదం యొక్క అర్థం తెలిస్తేనే బైబిల్లో దేవుడు చెప్పిన అర్థాలు అర్థమవుతాయి. హెచ్చరికలు అనేక రకాలమైనవి హెచ్చరికలు ఉంటూ ఉంటాయి. అలాగే మీకు తెలియదు కాదు, తుఫాన్లు వస్తున్నప్పుడు కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటారు. తుఫాను హెచ్చరికలు అంటారు వాటిని. దానికి సంబంధించిన హెచ్చరికలు మీకు తెలియదు కాదు. తీరం దాటుతుంది, జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళకండి. జాలర్లు వేటకెళ్ళేవారు సముద్రంలోనికి వేటకు వెళ్ళకండి, భయంకరమైన తుఫాను ఉంది, మీ ప్రాణాలు కోల్పోతారు అని హెచ్చరికలు చెబుతూ ఉంటారు. అలాగే వయసు వచ్చిన పిల్లలకి, కుమార్తెకు కానీ కుమారుడికి కానీ తల్లిదండ్రులు బయటికి పంపిస్తున్నప్పుడు హెచ్చరికలు చేస్తారు. జాగ్రత్త అమ్మ, నువ్వు అమ్మాయి బయటికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడికైతే కాలేజీకి పంపిస్తున్నావు ఆ పని చూసుకుని వెంటనే నువ్వు ఇంటికి వచ్చేయాలా, అటు ఇటు తిరగొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు, నీ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు. ఇవన్నీ ఆడపిల్లకి హెచ్చరికలు చేస్తారు. అలాగే యవ్వనంలోకి వచ్చిన కుర్రోడు ఎక్కడైనా సిగరెట్లు కాలుస్తాడేమో, మద్యం తాగుతాడేమోనని, ఆ వ్యసనాల బాట ఎక్కడ పడతాడోనని వాడికి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇవన్నీ మనకి తెలుసండి. లోకంలో మన కళ్ళ ముందు జరుగుతున్న హెచ్చరికలు ఇవన్నీ. భూమి మీద ఉన్న మనుషులే ప్రాణాలను కాపాడుకోవడానికో జీవితాలను కాపాడుకోవడానికో హెచ్చరికలు చేసినప్పుడు బాగా వినండి, ఇది నేను చెప్పేది. ఆత్మలను కాపాడడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు తనను నమ్మిన తన విశ్వాసులకి ఎలాంటి హెచ్చరికలు చేయలేదా, చేశాడా? అది ఈరోజు మనం ఆలోచిస్తాం. ఆత్మను కాపాడే విషయంలో మనుషులకున్న పాపాలు కడిగి పరలోకానికి సిద్ధం చేయవలసిన మనుషుల విషయంలో ప్రభు ఏమైనా హెచ్చరికలు చేశాడా అన్నది మనం ఆలోచించాలి. సహజంగా మనుషులు లోకంలో, నేను ఇందా చెప్పాను కదండి, హెచ్చరికలు రకరకాలుగా చేస్తారు.
సమాజాన్ని బాగు చేయడానికి హెచ్చరికగా చాలా సామెతలు కూడా మనుషులు పెడుతూ ఉంటారు, సామెతలు కూడా చెప్తూ ఉంటారు. వాటి గురించి దేవుడు బైబిల్లో ఏమంటున్నాడో, మనుషులు రాసిన సామెతల గురించి, మనుషులు మాట్లాడుకుంటున్న హెచ్చరికల గురించి దేవుడు బైబిల్లో ఏమంటున్నాడో ఒక మాట మీరు యోబు గ్రంథంలో చూస్తే 13వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం అందరూ జాగ్రత్తగా తీయండి. యోబు గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. అంటే ఇదిగో మీ హెచ్చరిక మనుషులు చేశారు కదండి, మనుషులు హెచ్చరిస్తూ ఉంటారు కదా సమాజాన్ని, మనుషులు చేస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు అన్నట్టు చూసారా? అసలు ఎంత పెద్ద మాట చూడండి. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు అన్నట్టు. మనుషులు చాలా సామెతలు చెప్పారు, చాలా హెచ్చరికలు చేశారండి. అవన్నీ కూడా బూడిద అన్నాడు దేవుడు. మనిషిని నిలువబెట్టేవి కాదు, మనిషికి పనికొచ్చేవి కాదు, మనిషిని పరలోకానికి నడిపించేవి కాదు, మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేవి కాదు, మనిషిని బాగు చేసేవి కాదు, మనిషికి నైతిక విలువలు నేర్పేవి అంతకంటే కాదు. అవి మనుషులు పెట్టారు వాళ్ళ మట్టి జ్ఞానంతో, మట్టి బుర్రలో పుట్టినది ఏదో మంచి అనుకుని రాసేశారు. అవి మనిషికి ఎంతవరకు ఉపయోగపడతాయంటే, ఇగో లోకంలో మనుషులు చెప్పే సామెతలన్నీ కూడా బూడిద సామెతలు అన్నట్టు. మీరు అప్పుడప్పుడు చూడండి, మనుషులు అంటూ ఉంటారు ఒక సామెత, ఒరే నువ్వు బలంలో ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలరా అంటారు. ఎన్ని వేసుకోవాలట? ఇదొక సామెత. ఇంకోటి చెప్పనా నేను మీకు, భలే ఉంటుంది ఇది. బ్రతుకుండగానే 4 సంపాదించుకోవాలరా అంటారు. దేనికట? 4 చచ్చిపోయిన తర్వాత పాడి మోయడానికట. చూడండి ఇలా సామెతలు ఎలాగున్నాయో. 4 సంపాదించుకోవాలరా చచ్చిపోయేలోపు 4 సంపాదించుకుంటే పాడి మోయడానికి ఉపయోగపడతారు. నిజమే, 4 సంపాదించావు, పాడి మోసారు, మంచి సమాధి చేశారు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. అది పాతాళానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, పాడిని మోయడానికి మాత్రం 4 కావాలట. యేసు అంటాడు, 4 కాదు, ఒక్కడిని సంపాదించు. ఎవరా ఒక్కడు? యేసు ప్రభువుని సంపాదించు. యేసు ప్రభువుని సంపాదిస్తే, యేసు ప్రభువుని జీవితకాలంలో నువ్వు స్మరింప చేయగలిగితే, యేసు ప్రభుకి నీ జీవితం నచ్చితే, యేసు ప్రభుకి నీ జీవితం నచ్చితే, ఆ ఒక్కడు నీ జీవితంలో ఉంటే మరణం తర్వాత అది సముద్రంలో పడిపోయినా, కుక్కలు తినేసినా, నక్కలు తినేసినా నీ దేహాన్ని తిరిగి మరలా ఆ దేహాన్ని ఇస్తాడు. అంతేకాదు నీ ఆత్మను కూడా కాపాడుతాడు. అంటే ఆత్మ శరీరం 2 భద్రంగా ఉండాలి అంటే ఎవరిని సంపాదించాలి? ఇప్పుడు క్రీస్తుని సంపాదించాలి. వేల చెట్టు చెప్పినట్టుగా 4 సంపాదించండి, ఆ 4 తీసుకెళ్ళి సమాధిలో పూర్తి చేశారు. ఆ సమాధిలో ఉన్న ఆ దేహం యేసు ప్రభుని సంపాదించకుండా సమాధికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తుందా? అంటే లోకం బూడిద సామెతలు చెప్పింది. లోకం జీవానికి పనికిరాని సామెతలు చెప్పింది. యేసుప్రభు మాట్లాడతాడు ఈరోజు మీతో. యేసుప్రభు మాట్లాడతాడు ఈరోజు. యేసుప్రభు మాట్లాడతాడు. ఎంత బాగుంటాయి అంటే, ఇదిగో నా దగ్గరకు వచ్చిన వారులారా, నన్ను వెంబడిస్తున్న వారులారా, మొదట మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, మీరు వింటున్న బోధ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా బైబిలుకు సరిపోయే బోధ. బైబిలులో నేను చెప్పిన బోధే మీరు వింటున్నారా? బోధ విషయంలో ఒక జాగ్రత్త చెప్పాడు. మీకు తెలియదు కాదు, మార్క్స్ వార్త 4:24 ఉంటుంది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినేది చూసుకోండి అన్నాడు. అంత ఓపిక, తీరిక, అంత ఆసక్తి ఈరోజు క్రైస్తవ్యానికి లేదు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, వినేది చూసుకోండి అన్నాడు. వినేది బైబిల్కి సరిపోతుందా లేదా చూసుకోండి. మీరు వింటున్న వాక్యం ప్రభు చెప్పిన ప్రసంగాలకు సరిపోతుందో లేదో చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, డబ్బు ఇస్తాడు, బైబిల్లో చెప్తారు.
యేసుప్రభు ఏమంటాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి. ఈ ప్రసంగం సరిపోదు బైబిల్కి. అయినా సరే అది తప్పని తెలిసినా సరే అలాగే మనం వినుకుంటూ ఉండిపోతున్నాం. తప్పని తెలుసు మనసుకి, హృదయానికి, కానీ ఆ తప్పులోనే ఉండిపోతున్నాం. అదే ప్రభు అంటున్నాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూసుకోనండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. బైబిల్లో ఉందా ఇది? ఉంది. ఎంతమంది నమ్ముతారు దీన్ని? ఎంతమంది నమ్ముతారు? ఆత్మయే జీవింపజేస్తుందండి, ఆత్మకే జీవితం అండి. 60-70 ఏళ్ళ ఈ జీవితం, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అయిపోతుంది. అది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. అది దానికోసం నీ ఆశలు పెంచుకుని, దానికోసం నీ ఆయుష్కాలం ఇచ్చేసి, శరీరం కోసం దానికోసం నీ కాలం ఇచ్చి, దానికోసం నీ దేహంలో ఉన్న ఆరోగ్యం అంతా ఈ 60-70 ఏళ్ళు ఈ జీవితం మీద సుఖంగా ఉండడానికి ఖర్చు పెట్టేస్తే ఆత్మ సంగతి ఏంటి అని ప్రశ్నించాడు. ఎవరు పట్టించుకున్నారు దాన్ని? పట్టించుకోలేదు. ఇలా మనం బాగా ఆలోచించగలుగుతుంటే బైబిల్ను, క్రీస్తు చెప్పిన వాటికి క్రైస్తవులుగా ఎంతమంది వాటిని అంగీకరించారు, స్వీకరించారు, నమ్ముతున్నారు, ఒప్పుకుంటున్నారు, వాటి ప్రకారం బ్రతుకుతున్నారు అంటే, ఆయన ప్రసంగాలు చేసిన కాలంలో కూడా అలాగే ఉన్నారు ప్రజలు. ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మాటలు బైబిలుగా క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు కూడా ఆయన హెచ్చరికలు పట్టించుకోవటం లేదు. ఆయనను ఎలా వెంబడించాలో తెలుసుకోవటం లేదు. ఆయన్ను ఎలా ప్రేమించాలో తెలుసుకోలేకపోయారు. నేను ఈరోజండి 4 జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు చేసిన హెచ్చరికలు చాలా ఉంటాయి, అన్ని చెప్పలేం. ఒక 4 జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మొట్టమొదటిది, ఆయన తన వెనకాల వచ్చిన విశ్వాసులు ఎలాంటి వారై ఉండాలని కోరుకున్నాడు. ఒకటి, తనను వెంబడించే వాళ్ళు కానీ, తన వెనకొచ్చే వాళ్ళు కానీ, తనను విశ్వసించిన వాళ్ళు కానీ ఎలా ఉండాలని కోరుకున్నాడు. ఒకటి. రెండోది, ఈ వెంబడిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభువుని మేము నమ్మేమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, ఇది చెప్పాడు. మూడవది, ఒకటి, నువ్వు నన్ను వెంబడిస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండాలి. రెండవది, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి. మూడవది, నీ మార్పు భూమి మీద నువ్వు మారటం, అంటే దినదినము మార్పు చెందాలి కదా క్రైస్తవుడు. ఆ మార్పు ఏ స్థితికి వస్తే నువ్వు పరలోకం వెళతావో కూడా చెప్పాడు. అదొక హెచ్చరిక చేశాడు. ప్రతి ప్రసంగము దేవుడు మనల్ని మార్చటానికి చేస్తాడు. ఆ మార్పు ఏ స్థితికి వస్తే నువ్వు పరలోకం వెళ్తావో చెప్పాడు. మూడవది. 4, అంతిమంగా రెండవ రాకడ అనేది సిద్ధంగా ఉంది. ఆ రెండవ రాకడ నువ్వు ఎలా గుర్తుపట్టాలి, ఆ రెండవ రాకడికి నువ్వు ఎలా సిద్ధపడాలి, ఇవి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. కొన్ని, అన్నీ చెప్పలేం కదండి. ప్రభు మాట్లాడినవి అన్నీ రాస్తే, ప్రభు చేసినవన్నీ చెప్పాలనుకుంటేనట, ఆయన మాట్లాడినవి ఆయన చేసినవన్నీ రాసి చెప్పాలనుకుంటే ఆ రాసిన గ్రంథాలకు ఈ భూమండలమైనా కూడా సరిపోదట. అన్ని చెప్పాడట ప్రసంగాలు, అన్ని కార్యాలు చేశాడట ప్రభు. ఒక రాత్రిలో 1 గంట సేపులో ఏం చెప్తా ఉంటే ఆయన చేసిన హెచ్చరికలు అంటే ఏవో పైన 4-3 అలా చిన్నగా నేర్చుకుని వెళ్ళిపోతాం అంతే. మొట్టమొదటిది బాగా గమనించండి క్రైస్తవులుగా, ఆయన్ని వెంబడించి ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్ళాలి అని కనుక నువ్వు డిసైడ్ అయితే, నీ విశ్వాసము, నీ భక్తి ఏ స్థాయిలో ఉండాలో చెప్పాడు. ఆయనే చెప్పాడు, నన్ను వెంబడించే వాళ్ళు ఇలా అయితే వెంబడించండి, ఇలా అయితే నా వెనక రండి అన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు చూపిస్తాను. 25 నుంచి చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. అందరు తీసుకోండి. చాలా జనం వస్తారు ప్రసంగానికి, ప్రసంగం విన్నారు. ఆ ప్రసంగం విన్న వాళ్ళు అందరితోనూ చెప్తున్నాడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా
ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. బా, చాలా కష్టం అండి ఇది అర్థం చేసుకోవటం. మతోన్మాదులు ఎక్కడే తలలు పట్టేసుకుని యేసుప్రభు మీద ఎలాంటి నింద మోపారంటే, ఆ యేసుప్రభు మంచోడు కదండి, తల్లిని తండ్రిని ద్వేషించమంటున్నాడండి అన్నారు. ఎప్పుడు కూడా బైబిల్లో ఒక వచనం పట్టుకుంటే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. తల్లిని తండ్రిని సన్మానించండి అని సిలువలో చచ్చిపోతూ తన తల్లికి ఏం చేశాడు యేసుప్రభు? యోహానుకు అప్పగించాడు, ప్రియశిష్యుడికి అప్పగించాడా? అప్పగించాడు. తల్లిని యోహానుకు అప్పగిస్తాను యేసుప్రభు మన తల్లిని ద్వేషించమని చెప్తాడా? చెప్తాడా? చెప్పడు. మరి ఇక్కడ మరి తల్లిని తండ్రిని, జాగ్రత్తగా వినంటే, తల్లిని తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడి పనికి లేదంటే నిన్ను పరలోకం చేరనివ్వకుండా నీకు అడ్డుబండగా తల్లి మారిన, తండ్రి మారిన, అన్నదమ్ములు మారిన, పిల్లలు మారిన, చివరికి నీ ప్రాణం అనగానే నీ దేహం మారిన అప్పుడు ద్వేషించు. అర్థమైందా లేదా? ఎప్పుడు ద్వేషించమంటున్నాడు? ఏ పరిస్థితుల్లో ద్వేషించాలి? ఎప్పుడు విడిచిపెట్టాలి? ఒటి నిండా కురుపులు ఉన్నాయి, శోధనలో ఉన్నాడు భర్త. ఆదరించవలసిన భార్య, యోబు భార్య వచ్చి యోబుని అంటుంది, ఒక్కసారి నీ దేవుణ్ణి నోరారా తిట్టి చచ్చిపోరాదు అంటుంది. ఆ టైంలో భార్య కదండి ఏమంటామండి అని అడ్జస్ట్ అయిపోయాడా? ద్వేషిస్తున్నాడా? ద్వేషించాడు, కోప్పడ్డాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు దేవుడి వలన సుఖభోగాలన్నీ అనుభవించాం మన ఇద్దరం. ఏమంటే యోబు గారికి వచ్చిన ఆస్తిలో భార్య అనుభవించి ఉండదా? మరి ఇంటి పెత్తనం అంతా అమ్మగారిదే కదండి. ఎన్ని సుఖాలు అనుభవించి ఉంటుంది ఆవిడ ఆయన ఆస్తితో ఉన్నప్పుడు. ఆస్తి ఉన్నప్పుడు సుఖాలు పెత్తనాలు కావాలా? దేవుడు మనల్ని శోధించడానికి చిన్నపాటి కష్టం కుటుంబానికి ఇచ్చేసరికి ఇప్పుడు నీకు దేవుడు వద్దా? ఇప్పుడు నేను దేవుడిని తిట్టాలా? నువ్వెవరివి ఇప్పుడు? మూర్ఖురాలివి అన్నాడు. అంటే సందర్భం అర్థం చేసుకుంటే, దేవుడి విషయంలో నిన్ను భక్తిలో నుంచి తప్పించటం విషయంలో, నీ మనసును చెరపటం విషయంలో, దేవుడికి విరుద్ధంగా నీతో పాపం చేయించటం విషయంలో నీ భార్య ముందున్న ఆ సందర్భంలో మాత్రం భార్యను ఏం చేయాలి? ద్వేషించాలి. తల్లి వచ్చిందా? ద్వేషించాలి. తండ్రి వచ్చాడా? ద్వేషించాలి. యేసుప్రభు దేవాలయంలో ఏమంటే 12వ ఏట వాక్యం చెప్తుంటే అమ్మనాళ్ళు వచ్చి అంటున్నారు, నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు నువ్వు వచ్చేసావు అంటే అప్పుడు ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? మీరే నాకు ఆర్డర్లు వేస్తున్నారు, మీరు పొండి, నేను వస్తాను తర్వాత. మీకేమర్థమవుతున్నాడు యేసుప్రభు? పనిలో డిస్టర్బెన్స్ చేయకూడదు. అది తల్లి అయినా తండ్రి అయినా అక్క అయినా తమ్ముడైనా పిల్లలైనా ఎవ్వరు కూడా దేవుడి పనికి అడ్డుబండగా మారకూడదు. అదే తల్లి ప్రభు శిక్షలోనికి వెళ్తున్నప్పుడు వెనకాల ప్రభు వెనకాల వస్తుంది కనుక, ఇదిగో నా తల్లి నా వెనకే వస్తుంది కనుక నా తల్లిని కాపాడుతానని యోహానుకు అప్పగించాడు. బాగా అర్థం చేసుకోవాలి ప్రభుని. ఈరోజండి మనుషులకు ఈ హెచ్చరికను ఎంతవరకు క్రైస్తవ్యం స్వీకరించింది? ఈ హెచ్చరికను క్రైస్తవ్యం ఎంతవరకు పాటించడానికి సిద్ధంగా ఉంది? చివరికి ఏమన్నాడు అంటే, నీ దేహం కూడా నిన్నేమైనా, నీ ప్రాణం నీకేమైనా నా అడ్డుబండగా మారిపోతే నువ్వు చివరికి దాన్ని కూడా ఏం చేయాలట? ద్వేషించండి. ఇదే మరొక చోట చెప్తాడు, ఇదే సందర్భం కానీ వేరువేరుగా చెప్తూ ఉంటాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఏం చేయమన్నాడు? తీసివేయి. ఎందుకు? 2 కళ్ళు కలిగి నరకంలో పోవటం కంటే ఒంటి కన్నుతో జీవంలోనికి పోవటం మేలు. అంటే కన్ను మనకు అభ్యంతరకరంగా మారిపోయిందా? మన కన్ను మనతో పాపం చేయిస్తుందా? మన కన్ను మనతో పాపం చేయించేది పాతాళానికి మనల్ని తీసుకుని వెళుతుందా? కన్ను కూడా పెరికి వెయ్యాలి. సరే, అలాగుందా ప్రభు? ఇక్కడ మీరు తీవ్రంగా ఆలోచిస్తే, నేను ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఈరోజు మన భక్తిని తీవ్రంగా ఆలోచిస్తే అసలు ప్రభువేమో నా వెనకాల వచ్చే వాళ్ళ భక్తి ఎంత పీక్లో ఉండాలన్నాడు. తల్లి తండ్రి పిల్లలు అన్నదమ్ములు, అసలు నీ ప్రాణం, అసలు ఏదడ్డొచ్చినా కూడా
నా పని నుండి నువ్వు తొలగకూడదు, నా ప్రేమ నుండి నువ్వు తొలగకూడదు, నా వాక్యం నుండి నువ్వు తొలగకూడదు, నా సంఘం నుండి నువ్వు తొలగకూడదు, నీ విశ్వాసంలో నుండి నువ్వు తొలగకూడదు. నీకు అడ్డొస్తున్నది ఎంత పెద్దదైనా కూడా దానిని జయించగలిగినంత బలవంతులే నా వెనకాల రండి అన్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది ప్రసంగం వినడానికి వందలలో వేలల్లో సమూహం వచ్చేసింది యేసుప్రభు వెనకాల. వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో మీరు ప్రసంగం విన్నారు కదా, ప్రసంగం బాగుంది కదా అని అందరూ నా వెనకాల రావాలనుకుంటున్నారేమో. నా వెనకాల రావాలంటే కండిషన్ ఇది, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అన్నాడు. ఎలాగుంది ఈరోజండి? యేసుప్రభు దగ్గరికి రాండి బాబు, బాబు 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 రండి బాబు, మేమేవో బట్టలు ఇస్తాము, మేమేమో పెట్లు ఇస్తాము, కానుకలు ఇస్తాము. ఇది ఈరోజు అవసరం లేదండి. బ్రతిమాలవలసిన అవసరత లేదు. ప్రభు రక్షకుడు, ప్రభు పాపాలు కడగడానికి ఏకైక వ్యక్తి ప్రపంచానికి. దిక్కులేదు ప్రపంచానికి. పాపాలు కడుక్కోవాలా, నీ ఆత్మను రక్షించుకోవాలా, నిన్ను పుట్టించిన పరలోకపు తండ్రిని నువ్వు చూడాలా, ప్రభు ఒక్కడే మార్గం. అందుకే ఆ రోజు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నాడు. బాబు నా వెనకాల వచ్చారు కదా, మీరు అందరూ నాతో పాటు వచ్చేయండి అంటలేదు. ఎవడు రావాలనుకుంటున్నాడో, నన్ను వెంబడించాలనుకుంటున్నాడో స్ట్రిక్ట్గా చెప్తున్నాను, నన్ను వెంబడించాలి అంటే దారిలో నాతో ఒక్కసారి మీ జర్నీ ప్రారంభమైన తర్వాత, నాతో మీ ప్రయాణం ఒకసారి ప్రారంభమైన తర్వాత కొన్ని సందర్భాలలో తల్లిని ద్వేషించాల్సి వస్తుంది, తండ్రిని అడ్డుబండగా మారతాడు. నీ పిల్లలే నానా ఈరోజు వెళ్ళొద్దు ప్రార్థనకి, ఇంట్లోనే ఉండిపో, నాకు జ్వరం అంటాడు ఆడు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నీ భార్య అంటది ఈరోజు నాకు బాగోలేదండి, వెళ్ళకండి, నా పక్కనే ఉండండి, నాకు భయం వేసేస్తుందండి అంటది. వీటన్నిటిని నువ్వు జయించుకుంటూ చివరికి నీ దేహం వద్దురా, వెళ్ళొద్దురా, వాక్యం చెప్పడానికి వెళ్ళొద్దురా, కాళ్ళు లాగేస్తున్నారా, నడు లాగేస్తుందిరా అని దేహం నిన్ను వెళ్ళొద్దంటే చివరికి దేహాన్ని సహా ద్వేషించి నువ్వు నా దగ్గర నిలబడగలిగినంత శక్తి నీకు ఉంటే కమాన్ నా వెనకాల రండి, పరలోకం తీసుకెళ్తాను అన్నాడు. ఇది హెచ్చరిక. చూస్తారా కిందకి? ఇంకా మనకు అర్థం అవడానికి ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. చదువుదాం చూడండి 27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరాడు. నేనెలాగైతే సిలువేసుకుని గోల్కొత కొండెక్కానో, నేనెలాగైతే సిలువను మోసుకుంటూ మీకు రక్షణ ఇచ్చానో, రక్షణలోనికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా తన సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. తన సిలువ, యేసుప్రభు సిలువ కాదు, ఆయన మోసింది మనల్ని మోయమంటం లేదు. నీ సిలువ, తన సిలువ. నాకు ఒక సిలువ, మీకు ఒక సిలువ. సిలువ అంటే ఏంటనుకుంటున్నారు? శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధ, దుఃఖము, చింత, ఇవన్నీ క్రీస్తు పక్షాన మీలో ఎవరు అనుభవిస్తున్నారు? అలాంటి సిలువ ఒకటి మోసుకుంటూ కూడా, అలాంటి బాధ ఏదో పడుతూ కూడా నా వెనక మీరు రావాలి. అది సహించుకుంటూ నా వెనకాల రావాలి, అది భరించుకుంటూ నా వెనకాల రావాలి. నాతో పాటు వస్తే సుఖాలని మీతో ఎవరైనా చెబితే మీరు నమ్మకండి. నా వెనకాల వచ్చే ప్రతి ఒక్కడి నడ్డి మీద సిలువ ఉంటుంది. మీకు అర్థమవుతాయి. ఇప్పుడు బాగా పనిచేస్తున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఆదివారం గుడికి వచ్చే వాళ్ళకి ఏం అర్థం అవ్వండి. ఆదివారం గుడికి వచ్చి రొట్టెల రాసం తీసుకుని అలా మూతి తుడుచుకుని వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వవు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగం కరెక్ట్గా ఎవరికి అర్థమవుతుందంటే, ఇదిగో సంఘాన్ని నడిపించడానికి ముందుండి అద్దెలకి ఇచ్చి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వంటలు వండి పోస్టర్లు వేసి బండ్లు వేసుకుని రోడ్ల మీద దేవుడు పని కోసం తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి అడగండి, నిజమేనన్న ఈ పని ఎత్తుకున్నప్పటి నుంచి అదిగో అది నాకు సిలువుగా మారిపోయింది అంటాడు. కొంతమంది భార్యలు సిలువుగా మారిపోతారు, కొంతమంది భర్తలు సిలువుగా మారిపోతారు, కొంతమంది పిల్లలు సిలువుగా మారిపోతారు, కొంతమందికి ఉద్యోగం సిలువుగా మారిపోద్ది, కొంతమందికి పక్కింటోడు సిలువుగా మారిపోతాడు. సిలువ అనగానే బాధ పెడతారు, శ్రమ పెడతారు ప్రభు పనిలో ఉంటున్నప్పుడు, ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు. కొంతమందికి బంధువులు సిలువుగా మారిపోతారు, కొంతమందికి ఫ్రెండ్స్ సిలువుగా మారిపోతారు, బాధ పెడతారు. ఒరే వద్దురా, వెళ్ళొద్దురా. ఒకవేళ వెళ్ళానంటే నిన్ను అది చేస్తానరా, ఇది చేస్తానరా, నీకు అదిరా, డామ్ డూమ్ డకార్ అంటారు అంతే. వీటిని క్రైస్తవులుగా మీరు లెక్క చేయకండి. చివరికి మీ ప్రాణం మిమ్మల్ని అభ్యంతరపరిచినా కూడా దాన్ని మీరు లెక్క చేయకండి.
మీ సిలువను ఎత్తుకుని మీరు నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. చూసారా, ప్రభు కొరకు బ్రతకాలనుకున్న వాడికి ప్రభు చెబుతున్న మొట్టమొదటి హెచ్చరిక. ఫస్ట్ ఈ కమిట్మెంట్ ఉండాలి క్రైస్తవుడికి. 28 మళ్ళీ చదువుతాను చూడండి. 27, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కాదు. నాకు కష్టం ఉంది కనుక రాలేకపోతాను అన్నవాడు శిష్యుడు కాదు. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కనుక నేను రాలేకపోతున్నాను అన్నవాడు శిష్యుడు కాదు. పరిస్థితులు అన్నీ బాగుంటే అందరూ వస్తారు. ఏమంటే నీకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే అందరూ చేస్తారు. క్రైస్తవుడు అంటే సిలువను మోస్తూ కూడా ప్రభువును వెంబడించేవాడే ఒరిజినల్ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు. ఈ సిలువ ఉంటుంది, నీకోటి ఉంటుంది, నాకోటి ఉంటుంది, ఇంకొకరికి ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. దానిని సాకుగా చెప్పి ప్రభువుకు దూరంగా ఉంటున్నావా? 28 తర్వాత చూస్తారా ఎంత బాగా చెప్తాడంటే, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. ఎందుకు చెప్పాడు ఇది? ఎందుకు చెప్పాడు? మీకు ఏం అర్థమైంది చెప్పండి. సూపర్ చెప్తాడండి ప్రభు ప్రసంగాలు. బాబు, నా వెనకాల రావాలనుకున్నప్పుడు నీకు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దానికి రెడీ అయితే నా వెనకాల రా. ఒకడు ఇల్లు కట్టాలనుకున్నాడు అనుకోండి, ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ముందు ఏం చేస్తాడట? మన దగ్గర సిమెంట్ ఎంత ఉంది, ఇసుక ఎంత ఉంది, ఏమండి మరి ఐరన్ ఎంత ఉంది, తర్వాత ఈ మెటీరియల్ అంతా ఉన్నా కూడా మేస్త్రి గారు వస్తారు కదా కట్టడానికి, ఆయనకి జీతం ఎంత అవుతుంది అని మొదట అన్ని ఏం చేసుకుంటాడట? లెక్కలు వేసుకుంటాడట. లెక్కలు వేసుకుని 4 లక్షలు అవుతుంది ఇల్లు కట్టడానికి, ఇంట్లో 2 లక్షలే ఉన్నాయి. అప్పుడు మిగతా 2 లక్షలకి ఎక్కడికి వెళ్తాడు? అప్పుకి వెళ్తాడు. అప్పుడు 4 లక్షలు చేతిలో పెట్టుకుని కదా ఇంటిని కట్టడానికి దిగుతాడు. అప్పుడు కదా పూర్తవుతుంది. ఇప్పుడు 4 లక్షలు అవుతాయి, ఇంట్లో 4,000 ఉన్నాయి, ఇల్లు కట్టేస్తానని పునాది వేసాడు. చాలామంది అలాగే అతడు పునాది వేసాడని డబ్బులు లేకుండా వీళ్ళు పునాది వేసేస్తారు. ఆడి ఇల్లు ఓపెనింగ్ అయిపోతే ఇది పునాదుల దగ్గరే ఉంటుంది. అంటే ఏం లేవు, ఇంట్లో డబ్బులు లేవు. అలాంటప్పుడు ఆ పునాదుల దగ్గరే ఆగిపోయిన ఇంటిని చూస్తూ వెళుతున్న వాళ్ళు ఈ మొదలుపెట్టిన వాడిని ఏం చేస్తారట? ఎగతాళి చేస్తారు. వెరీ గుడ్. ఇది ఎందుకు చెప్పాడు యేసుప్రభు? నువ్వేదో ఒక్క ప్రసంగానికి వేడెక్కిపోయి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి, నేను దేవుడి కోసం బ్రతికేస్తానండి ఆవేశంగా బాప్తిజం తీసుకుని కరెక్ట్గా సంవత్సరం గుడికి వచ్చే సంవత్సరం ఏదో కష్టం రాగానే గుడికి మానేసామనుకోండి, చూసి వాళ్ళందరూ నిన్నేమంటారు అప్పుడు? బాబా మామూలుగా మాట్లాడలేదండి బాబు, ఆ సంవత్సరం అవ్వడు. ప్రభు అన్నాడు, పరిశుద్ధత అన్నాడు, ప్రార్థన అన్నాడు, బైబిల్ అన్నాడు, నువ్వు కూడా రా అన్నాడు. నన్ను సినిమాలు ఎందుకు చూస్తున్నావు రా అన్నాడు. సంవత్సరానికే వేడి తగ్గిపోయిందండి వీడిది. ఇప్పుడు వీడు నాతో పాటు సినిమాకి వస్తున్నాడు. ఎగతాళి చేస్తారా చేయరా? చేస్తారు. కనుక ప్రభు ఎంత మంచోడంటే రావాలనుకున్నప్పుడే డిసైడ్ అవ్వండి బాబు. నా వెనకాల రావాలంటే శ్రమలో, నా వెనకాల రావాలంటే కష్టాలు, నా వెనకాల రావాలంటే సిలువ, నా వెనకాల రావాలంటే మీకు చాలా ఇరుకులు ఇబ్బందులు, దీనికి రెడీ అయితే రండి నా వెనకాల. ఒకవేళ ఈ చిన్న జీవితం 60-70 ఏళ్ళ ఈ జీవితంలో ఈ చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు ప్రభు కోసం నేను పడతాను అంటే తర్వాత నేను ఇవ్వబోయే జీవితం నువ్వు ఊహించలేవు. నిత్య జీవం, పరలోకం, దేవుడున్న మహాలోకం, ఆ లోకం కావాలి అంటే ఈ జీవితంలో ఇదిగో నేను చెప్పినట్టుగా నీ శ్రమను నీ సిలువను ఎత్తుకుని నా వెనకాల రావాలి అన్నాడు. అదిరిపోయి మాట ఉంటుంది కింద 33 వచ్చిన చూడండి. ఇంకోటి చెప్తాడు, రాజు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు సైన్యాన్ని చూసుకుంటాడు కదా, సైన్యాన్ని చూసుకోకుండా రాజు యుద్ధానికి వెళ్ళడు కదా అని చెప్పి కింద 33 వచ్చిన చూడండి ఏమంటున్నాడు? ఆ ప్రకారమే, 33 జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కన్ఫర్మ్ చేసిడు. గుండె పగిలిపోతుంది తెలుసండి మాట.
నా పని నిమిత్తం అవసరమైతే నీకున్నదంతా కూడా విడిచిపెట్టాలి. తల్లిని విడవాలి, తండ్రిని విడవాలి, అవసరం నీ ప్రాణం నాకు కావాలని యాకోబుని అడిగినట్టుగా, స్టెఫన్ అడిగినట్టుగా ఇప్పుడు నీ ప్రాణం కావాలని నాకు అడిగితే దాన్ని కూడా విడిచిపెట్టాలి. నీకు ఉన్నదంతా విడిచిపెట్టగలను నా ప్రభు కోసం అన్న విశ్వాసం నీకుంటే, ఆ భయం ఉంటే, ఆ భక్తి ఉంటే, కమాన్ నన్ను వెంబడించండి. ఇప్పుడు మొదట చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఏది మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? మొదట 25లో బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి ఎవడైనను నన్ను ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు. అంటే కొన్ని సందర్భాలలో అవసరమైంది ఇవ్వాలి అంటే దాని మీద ఆల్రెడీ ముందే నీకు ఏముండాలి? ఏముందండి, ఇదేముందండి, ప్రాణం ఏముందండి, దేహం ఏముందండి, ఆరోగ్యం ఏముందండి. ప్రభు కోసం అవసరమైతే నువ్వు ఏది ఇవ్వడానికైనా సిద్ధపడాలి అన్నట్టు. ఇది మొదటండి. కానీ ఈరోజు మనం ఎక్కడ ఆగిపోయింది తెలుసండి? నేను కోరిందల్లా నాకు ఇవ్వగలనన్న భక్తి, విశ్వాసం నీకుంటే నా వెనకాలరా, నేను ఖచ్చితంగా నిన్ను పరలోకానికి చేరుస్తాను అని ప్రభు అన్నాడు. కానీ ఈరోజు మన ఆత్మీయ జీవితాలు, మన బ్రతుకులు ఒక్కసారి ప్రభువులు ఆలోచిద్దామండి. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, వర్షాకాలం 4 నెలలు ఉంటుందండి. వర్షాకాలం 4 నెలలు ఆరాధనలో పలచకుంటారు జనం. ఎందుకు పలచకుంటున్నారు చెప్పండి? వర్షం ఏంటో కరెక్ట్గా ఆదివారం ఆరాధన స్టార్ట్ అవుతుంది, 10 గంటలకే పడతా ఉంటుంది. అది రాడు అయ్యగారు. ఎందుకు? బయటికి వెళ్తే ఏముంది? వర్షం. తడిచిపోతే ఏమొస్తుంది? జలుబు. మళ్ళీ సిట్రోజన్ వేసుకోవాలి 2 రూపాయలు పెట్టి. అవసరమా? ఇంట్లో కూర్చుంటాను ఆరాధన అనేసి. ఇది మన భక్తి. అంటే ముక్కులోంచి జలుబు కూడా రాకూడదు మనకి. ఆయన ఏమంటున్నాడు? అవసరమైతే నీ ప్రాణాన్ని అడుగుతాను, అది ఇచ్చేయడానికి నువ్వు రెడీ అయితే నా దగ్గరికి రా, బాప్తిసం తీసుకో అన్నాడు. మనకు జలుబు కూడా రాకూడదు, అంతేనా? సోమవారం వర్షం పడుతుంది, డ్యూటీకి వెళ్ళాలి, మానేస్తాడా? వర్షం పడుతుందని ఇంట్లో ఉంటాడా? ఇప్పుడు చెప్పండి. రెయిన్ కోట్ వేస్తాడు, నెత్తుకో టోపీ పెడతాడు, కాలుకి గమ్ముషు వేస్తాడు, ఆ పైన హెల్మెట్ పెడతాడు, అప్పుడు బండి తీస్తాడు. ఎక్కడికి? ఇంత సెటప్ గుడికి ఎందుకు అయ్యవు? ఇంత సెటప్ వేసి గుడికి ఎందుకు రావు నువ్వు? రావు. ఎందుకు రావు అంటే అసలు ఆ యేసు ప్రభు అన్నా, ఆరాధన అన్నా, విశ్వాసం అన్నా, రొట్టె ద్రాక్షరసం అన్నా ఆటలో అరుటుకోండి. మనకి గుర్తొచ్చినప్పుడు, ఇబ్బంది ఏమీ లేనప్పుడు, కష్టం ఏమీ లేనప్పుడు, ఎక్కడ యేసు ప్రభు మాటలు, ఎక్కడ మన భక్తి జీవితం, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడ ప్రభు మాటలు తన శిష్యుల కోసం, తన విశ్వాసుల కోసం. ఈరోజు మన భక్తి ఎక్కడ? మనం ఆగింది ఎక్కడ? మన విశ్వాసం ఎక్కడ? మన ఆలోచనలు ఎక్కడ ఆగిపోయాయి దేవుడి విషయంలో? ఆయన అసలు ఎక్కడ ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. యాకోబు, రాబోయే తరాలు దేవుడి కోసం అవసరమైతే ప్రాణం పెట్టాలి అన్న సాక్ష్యం కోసం నువ్వు హతసాక్షి అయిపోతావా? నీ తల పెడతావా సువార్త కోసం, క్రైస్తవ వ్యాప్తి కోసం అన్నాడు. యాకోబు ఏమన్నాడు చెప్పండి? బాబోయ్, తల నరికించుకోవటమా, ప్రాణం పెట్టేయటమా? ఇప్పుడున్న క్రైస్తవులు అయితే జలుబుకే రావట్లేదు. వీళ్ళని అడుగుంటే, ఆదివారం గుడికి రాని వాళ్ళని అడుగుంటే పెట్టుండేవారా? యాకోబు పెట్టినట్టుగా. స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నట్టుగా ఎవడైనా ఒక రాడెత్తి పైకి గుడికి వెళ్ళేవారు, రాడుతో కూడా ఎత్తానంటే ఎవడొస్తారు గుడికి? మన బైబిల్ బాగా చదువుతుంటే, ఆలోచిస్తుంటే, తన పిల్లలుగా, తన వారసులుగా, లేదంటే పరలోకపు రాజ్యానికి చేరేవారుగా క్రైస్తవుడు భక్తి విషయంలో, దేవుడి విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చూడండి. ఒకటి. రెండోది చెప్పాను, తనను వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలో అన్నది చెప్పాను. రెండోది, తనను వెంబడిస్తున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితం. అంటే మనం చేసే కార్యక్రమాలు కానీ, మన ఆలోచన విధానం కానీ దేవుడి విషయంలో ఎలా ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి క్రైస్తవుడు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, పోనీ సింపుల్గా అర్థం అవ్వాలంటే, మనం విందులు, వినోదాలు ఇవన్నీ జరిగించుకుంటూ ఉంటాం కదా. నువ్వు చేస్తున్న విందులు కానీ, వినోదాలు కానీ ఎలా చేయాలి,
దీని గురించి ఒక మాట చెప్పాడు బైబిల్లో. లూకాసు వార్త అందరు తీయండి, 14వ అధ్యాయమే 12వ వచనం అలా కింద చదువు. 12వ వచనం చదువుదాం ముందు ఇక్కడే. లూకాసు వార్తే 14వ అధ్యాయము 12వ వచనం చూడండి అందరూ. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, అంటే ఇది ఎవరికి? ఇప్పుడు ఇది విందులు చేస్తున్న వాళ్ళకి. మనం చేస్తాం కదా బర్త్డే పార్టీలు, తర్వాత ఏవో మరి మ్యారేజ్ ఫంక్షన్స్, యానివర్సరీలు. అసలు మరి ఏటో తెలుగుడికి తెల్లారితే పండగట. ఏదో ఒక రూపంలో బిర్యానీ ఉండాలి, ఏదో ఒక రూపంలో మటన్ ఉండాలి, ఏదో ఒక రూపంలో మొక్కు ఉండాలి, ఏదో ఒక రూపంలో మరి క్రైస్తవుల్లో మరి చెప్పకూడదు కానీ కొంతమంది అది కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. లేరా? ఉన్నారు. మాకు వాక్య నేర్పిన ఆయన అనుకోడండి, క్రిస్మస్లో ప్రసంగాల్లో ప్రతిసారి ఆ మాట వాడేవాడు విజయ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ గారు. ఇంట్లో స్టారు, ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు, బాగా వాడేవాడండి ఈ పదం. క్రైస్తవులట డిసెంబర్ మాసం అంతా ఇంటి పైన ఏం పెడతారట? స్టారు. ఇంట్లో లోపల ఏం పెడతారట? బారు. బాగుందా? అంతే మరి పండగ కదండి, ఎంజాయ్ చేయాలి కదండి. మరి ఐందవ సోదరులు అనుజనులు పండగ అనేసరికి వాళ్ళు అంతే కదా, బిర్యానీ తెచ్చుకుంటారు, మందు తెచ్చుకుంటారు. మేము తగ్గుతాం? మరి మేము కూడా తినాలి కదా, మా ప్రభు పండగ కదా. వాళ్ళ పండగ చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు? ఏమండి, ఇది క్రైస్తవ్యం. ఇప్పుడు ఈయనేమంటున్నాడు చూడండి, విందులు చేస్తున్నప్పుడు ఈయనేమంటున్నాడు చూడండి, నువ్వు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, టిక్ చేసుకోండి, జాగ్రత్త టిక్ పెట్టుకోండి. మీ స్నేహితులు రవి, సుబ్బారావు, ఎల్లయ్య, పుల్లయ్య ఉన్నారు కదా, వీళ్ళని పిలవడానికి కుదరదు, నీ స్నేహితులను పిలవడానికి కుదరదు. నెక్స్ట్, నీ సహోదరులైనను, అంటే మీ అక్క, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ అన్నయ్య, వీళ్ళని పిలవకూడదు. నీ బంధువులనైనను, ఇంకా బంధువులు, మా మేనత్త, మా పిన్నత్త. కొంతమంది వరుసలు చెప్తారండి, అలా వింటాం తప్ప అది ఏం అర్థం అవదు. మా అక్క, తమ్ముడు, కూతురు, అన్న, చెల్లి అంటది ఈవిడ. ఏ వరుస అయిందో కూడా తెలీదు. అక్కడెక్కడో ఉన్న దూరపు పీచు బంధం పెళ్ళికి పిలిచారట, దేవుడు పని విడిచిపెట్టి వెళ్ళిపోతారట. అక్కడెక్కడో ఉన్న దూరపు పీచు పెళ్ళికి పిలిచారట, ఆదివారం వస్తే ఆరాధనకు రారట. బాగా వినండి ప్రసంగం. నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నెక్స్ట్ నీ బంధువులనైనను, ఎవరటండి? ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు అనడా, పిలవమనడా? ఎలాగుంది ఇది? మనం చేస్తున్నది ఏంటి చెప్పండి ఇప్పుడు? ఫస్ట్ కార్డు మా అన్నయ్యకే, ఫస్ట్ కార్డు మా అక్కకే. వీళ్ళని పిలవద్దు. ఏమండి, ప్రభు మాటలో కష్టం అర్థం చేసుకోవటం. బాగా వినండి, పిలవద్దు అని ఎందుకన్నట్టు కూడా చెప్తాను. కష్టం అర్థం చేసుకోవటం. ఇప్పుడు మీ బంధువులు నువ్వు పిలిచావండి, వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, భోజనం చేశారు. భోజనం చేసి నీ కుమార్తె పెళ్ళికి 1000 రూపాయలు కానుకేసి వెళ్ళిపోయారు. నువ్వేం చేస్తావు? అది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న పుస్తకం రాస్తావు. రాసేవా? వాళ్ళు వచ్చి ఎంత వేశారు? 1000 వేశారు. వాళ్ళ కూతురు పెళ్ళి వచ్చింది, మీ ఇంటి కార్డు వచ్చింది. కార్డు చూసుకొని పెళ్ళికి వెళ్ళే ముందు ఈ రాసిన చిన్న పుస్తకం ఓపెన్ చేస్తాడు ఈయన. ఎందుకు? వాళ్ళు ఎంత వేసారో చూసుకుని దాని మీద ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా జోబులు పెట్టుకుని వెళ్తాడు మళ్ళీ ఈయన. వాళ్ళు 1000 రూపాయలు వేస్తే ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలి? 1116. ఓ 16 రూపాయలని ఎక్స్ట్రా అయిపోతే పరువు నిలబడదు, రోషం తొళ్ళగొడేస్తూ ఉంటుంది లోపల నుంచి. అంతే కదా, ఓ మెట్టు పైన ఉండాలి, మేము ఒక చెయ్యి పైన ఉండాలి మాది. ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? వాడు నీకేశాడు, నువ్వు వాడికేసావు. నువ్వు చేసిన కార్యక్రమంలో ప్రభుకి ఏమైనా ఫలం వచ్చిందా? ఇప్పుడు నేను వచనం చూపించిన బైబిల్లో, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను దేనికోసం చేయాలట? సమస్తము ప్రభు యొక్క మహిమ కొరకు చేయండి. ఇప్పుడు నువ్వు విందు చేసావు, ఆడు భోజనం తినేసాడు, నువ్వు వెళ్ళి ఆడి దగ్గర భోజనం చేసావు, ప్రభుకి ఏమొచ్చింది అందులో ఫలం?
నువ్వు నువ్వు క్రైస్తవుడు కదా, ఏం చేసిన దాంట్లో దేవుడికి మహిమ ఉండాలి కదా. వాడు నీకు పెట్టాడు, నువ్వు వాడికి పెట్టావు, ఏముంది ఫలం అందులో? మీకు అర్థమైందా? పోనీ కింద చెప్తాడు, చదివిన తర్వాత అర్థమవుతుందేమో. వచనం చూద్దాం, 13వ వచనం పైన చదవాలి. నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలిపింతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అంత బాగా చెప్పాడండి ప్రభు. నువ్వు వాళ్ళని పిలిచావు, వాళ్ళు నిన్ను పిలిచేశారు, అయిపోయింది. నువ్వు మొత్తం మీద విందు చేయడానికి ఒక 15,000 20,000 ఇప్పుడు అవ్వట్లేదులేండి అంత తక్కువలో. ఎంత అవుతుంది కనీసం? పిల్లకి మెచ్యూర్ ఫంక్షన్ చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుందట. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసావు భోజనాలకి, వచ్చిన వాళ్ళకి చీరలు, జాకెట్లు, బొట్లు, దండలు, కర్ణాటక సైడ్ వెళ్తే నెత్తి మీద టోపీలు. ఏమండి, మేము కర్ణాటక సైడ్ వెళ్ళినప్పుడు మాకు బట్టలు ఎట్టి నెత్తి మీద నెహ్రూ గారు టోపీ ఒకటి ఎడతారు తెల్లగా. అది అలా ఆచారం అట. మనం ఎవరిని తప్పు పట్టం, కానీ ఎవరి ఆచారాలు, ఎవరి పద్ధతులు వాళ్ళు, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. అంటే వీటంతటికి వీళ్ళు ఖర్చు పెడతాను. ఖర్చు ఎంత అంటే 1,00,000 రూపాయలు. నువ్వు 1,00,000 రూపాయలు అప్పు చేసి నీ కూతురు కార్యక్రమం పెట్టావు, అందరూ శుభ్రంగా వచ్చి భోజనం చేశారు, కానుకలు వేశారు, తర్వాత వాళ్ళు చేశారు, వాళ్ళకి నువ్వు ఇచ్చేసావు. ఏమంటే ఇంతకీ ఎందుకు చేశారు ఇది? ఎందుకు చేశారు? క్రైస్తవుడు రోమ 14:7 అంటాడు, తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. ఇంతకీ కార్యక్రమం చేసింది నువ్వు ప్రభువుకా, భోజనాలు పెట్టి ప్రజలకా? బాగా వినండి, బాగా నేర్చుకోండి. మీరు ఎంతకాలం విన్నదానికి కాస్త ఇబ్బంది కలిగిస్తున్న ఈ మాటలు నేను నా సొంత మాటలు మీకు చెప్పటం లేదు. మీరు తెచ్చుకొని మీ బైబిల్లో ఉన్నవేవి, నేను ఏమైనా రాసుకుని వచ్చానా? మీ బైబిల్లో ఉన్నాయి కదండి, మీ ప్రభు చెప్పినవే కదా ఇవి, మీ ప్రభు చెప్పినవే, నేను సొంత ఏమి చెప్పటం లేదు. నువ్వు ధనవంతులకు నీ పొరుగు వారిని ఎవరిని పిలవద్దు, ఒకవేళ వాళ్ళు నిన్ను పిలుస్తారు, నువ్వు చేసిన దానికి ఏమీ ఉండదు, నువ్వు చేసిందంతా గంగపాలైపోతుంది, నీ కష్టం అంతా వృధా అయిపోతుంది. కనుక ఏం చేయమంటాడు? కింద 14వ వచనంలో అంటాడు, 13వ వచనంలో, అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. వాళ్ళు భోజనాల దగ్గరకు వస్తే మన వాళ్ళు అసలు దగ్గర కూడా రానివ్వరు వాళ్ళని. కుంటోడో గుడ్డోడు, బాబు కొంచెం ఆకలేస్తున్నాయి, అన్నం వండేసరికి ఏమంటాడు? ఫంక్షన్ అంతా అయిపోయినాయి, చివరిలో మిగిలితే పెడతారు, ముందు మా బంధువులను తిన్నాయి, ముందు మా సుబ్బరావు గారిని తిన్నాయి, ముందు మా అక్కని తిన్నాయి, మా అన్నయ్య ఎక్కడి నుంచో వచ్చాడు దూరం నుంచి, మా అన్నయ్య తిన్నాయి, మా అన్న తినాలి, మా అక్క తినాలి, మా తమ్ముడు తినాలి, మిగిలిపోతే నువ్వు తినాలి. మనం విందు చేస్తున్నప్పుడు ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? ఒరే బాబు, నువ్వు ఫస్ట్ బంచులో ఫస్ట్ భోజనం స్వీట్ వేసి, బూరేసి, గారేసి ఎవరికెట్టాలి అంటే పేదలకు పెట్టు, అంగహీనులు అంటే అవయవం లేకుండా బాధపడుతున్న వాళ్ళకి పెట్టండి. మీకు మాట చెప్తున్నానండి, మీరు అప్పుడప్పుడు సిగ్నల్స్లో మన కారు మీద, బండి మీద వెళ్తున్నప్పుడు ఒక భిక్షాటన చేస్తూ ఉంటారు. మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన మాట అండి ఇది. అవయవాలు అన్నీ ఉన్నవాడికి ఇవ్వకపోయినా పర్వాలేదండి. చేయి తెగిపోయి, కాలు తెగిపోయి, ఏమంటే అలాగ పాపం అడుక్కుంటూ ఉంటారు చూసారండి, వాళ్ళు కనపడగానే మీ జేబులో ఉన్నది కాస్త మీ వల్ల అయింది వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభు చెప్పాడు ఇది, అంగహీనులకును అన్నాడా. అంటే వాడికి అవయవం లేనప్పుడు ఎలా సంపాదించుకుంటాడండి? అవయవం లేనప్పుడు ఎలా పని చేసుకుంటాడు? అవయవం లేనప్పుడు వాడు తిండికి ఎలాగ పాపం? కనుక ఎప్పుడైనా మీకు ఇలాంటి వాళ్ళు మీకు కనబడితే కాస్త మీ వల్లైన సహాయం వాడికి చేయండి. విందు చేసినా, సహాయం చేసినా పేదలకు చేయండి, అంగహీనులకు చేయండి. అది మీరు ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు చెప్తాడు, అసలు టాప్ పాయింట్ ఒకటి చెప్తాడు ప్రభు. ఏది చెప్పినా సూపర్ అండి, అర్థం అవ్వాలి అంతే. వాళ్ళకి నువ్వు చెయ్యాలి, నేను ఎందుకు చెప్తున్నాను అంటే తర్వాత చూడండి ఎంత మంచి మాట మాట్లాడతాడో. నువ్వు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గురుడ్డివాండ్రను పిలువము. 14వ వచనం, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు అవుతావు. ఏం చెప్పాడు చూసారా? నువ్వు పెట్టావు, ఆడికి పెట్టనాకేమైనా ఉందా? లేదు. నువ్వు పెట్టే చేయగా నిలబడిపోయింది, నువ్వు పెట్టేవాడిగా నీ చేయి నిలబడింది. అలా నువ్వు పెట్టేవాడిగా నీ చెయ్యి నిలబడితే పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీకు ఫలమిస్తాడు. మీ అన్నయ్యకి పెట్టావు, మీ అన్నయ్య నీకు పెట్టేశాడు, ఇంకేముంది తండ్రి ఇవ్వడానికి? అందుకే బంధువులను పిలవకండి, స్నేహితులను పిలవకండి. ఏదైనా దానం ధర్మం చేయాలనుకున్నప్పుడు కుంటి వాళ్ళను,
గుడ్డి వాళ్ళను, పేదలను, అంగహీనులను వాళ్ళకి ఏదైనా పెట్టండి తండ్రి పక్షాన. ఇదిగో క్రైస్తవులుగా ఇదిగో మేము మీకు చేస్తున్నాం తండ్రి నామాన్న, తండ్రి కోసం, తండ్రి మా తండ్రి చేయమన్నాడని చెప్పి చెయ్యండి. ఆ తర్వాత మాట ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, వారు చేయడానికి వారికి ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడవు, నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. అబ్బా, దేవుడు ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడట? నీతిమంతుల పునరుత్థానం. యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో నా బేద వాళ్ళకి పెట్టావు కదా, నా గుడ్డి వాళ్ళకి పెట్టావు కదా, నా కుంటి వాళ్ళకి పెట్టావు కదా, బలాదాసుడా అని మనకి ఫలం ఇస్తాడట తండ్రి. మీ అమ్మకో, మీ నాన్నకో, మీ అక్కకో, మీ తమ్ముడికో, మీ బామర్దుకో, మీ బావకో పెడుతున్నావు. ఏమైనా ఉందా ఫలం? ఏం లేదండి. ఈ వాక్యం అర్థమైపోయిన తర్వాత మా చుట్టాలు అసలు నాకు ఎక్కరండి. వెళ్ళను నేను ఎక్కడికి. ఏ చుట్టాలు ఇంటికి వెళ్ళను. ఏదో మరి పీకల మీదకి వచ్చేసి అలాగా అరగంటగా ఓ రోజు కనపడి వచ్చేయడం తప్ప ఇదంతా వృధా, పనికిరానిది, వ్యర్థమైపోయే దానికోసం పరుగులు పెడుతున్నావు నువ్వు. వ్యర్థమైపోయే దానికోసం పరుగులు పెడుతున్నావు. ఇప్పుడు ఈ మాటలు బ్రతుకున్నప్పుడు అర్థమవ్వవు. ఇప్పుడు ఈ మాటలు అంతా క్షేమంగా ఉన్నప్పుడు అర్థమవ్వవు. నేను చెప్పిన ప్రతి మాట యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో నీకు ఎదురైనప్పుడు, ఇదిగో నేను చెప్పాను కదా, నేను బైబిల్లో రాశాను కదా, నువ్వు ఏమి సంపాదించుకున్నావురా? ఎవరికైనా పెట్టి నువ్వు చక్కగా వీళ్ళకి పెట్టాను వాళ్ళకి పెట్టానని నేను ప్రత్యుపకారం చేయడానికి నీ దగ్గర ఏమున్నాయి అని దేవుడు అడిగే రోజు ఒకటి వస్తుంది. ఆ కాలానికి సిద్ధపడాలి. అంటే మన వ్యక్తిగత జీవితం, ఒక క్రైస్తవుడి వ్యక్తిగత జీవితం, ప్రభువుని నమ్మిన తర్వాత, మొదటిది గుర్తుపెట్టుకోండి, ప్రభువుని నమ్మిన తర్వాత నువ్వు దేనికైనా సిద్ధపడాలి ఇవ్వడానికి అన్నాడు. రెండవది, నీ వ్యక్తిగత జీవితంలో ఇదిగో ఎప్పుడు ప్రభువుకు మహిమ తెచ్చే కార్యక్రమాలు జరగాలి అన్నాడు. లోకంతో కలిసిపోకండి. వాళ్ళు విందులు చేసుకుంటున్నట్టుగా, వాళ్ళు సంతోషాలు జరుపుకుంటున్నట్టుగా మీరు అలాంటి కార్యక్రమాలలో వాళ్ళతో పాటు మీరు ఒకటైపోకండి, వాళ్ళతో కలిసిపోకండి. వాళ్ళ వాక్యం తెలీదు, క్రైస్తవులు కాదు కనుక చేస్తారు. నువ్వు అందులో కలిసిపోతావేంటి వెళ్ళి? రెండు. మూడోది చెప్తున్నాను, మార్పు అండి. అంటే ప్రభులోనికి వచ్చిన తర్వాత మన పాత గుణాలు ఉంటాయి, మన పాత స్వభావాలు ఉంటాయి. వాటిని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెట్టుకుంటూ దినదినము మన మార్పు దేవుడు కోరుకున్నాడు. పేతురు గారు ప్రభు దగ్గరకు వచ్చిన తొలినాళ్ళల్లో ఆయన కోపం చూస్తే అంతా ఇంత కాదు. ఉడుదుడుకు స్వభావం. ఆ రోజు యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే కత్తి తీసి ఏం చేశాడు? ఆ సైనికుడు చెవి తెగ నరికేశాడు. అలాంటి స్వభావం పేతురుది. కానీ ఆ తర్వాత మీరు చూడండి, యేసుప్రభు బాధలన్నీ విన్న తర్వాత, ప్రభు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వాక్యం చెప్పిన తర్వాత చంపడానికి కత్తి పట్టిన ఇతడే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ప్రభు కోసం పేతురు గారు. ఇదంతా మనం చూస్తుంటే దినదినము మార్పు అనేది మనకు కనపడుతుంది. చివరికి ఎలా మారిపోవాలి భూమి మీద ఉండగా మనం అంటే, ప్రభువుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారమై అని ఉంటుంది ఎఫెసీ పత్రికలో. అంటే యేసు ప్రభుకి ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి గుణాలు అయితే ప్రభువులోకి వచ్చేసాయో చివరికి మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, ఎంత మంచి మాట. 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు అన్నది చూడండి. ప్రభువు భూమి మీద తన వ్యక్తిత్వాన్ని కానీ తన జీవితాన్ని కానీ సంపూర్ణంగా దైవత్వంతో చూపించాడు. మాటలో దైవత్వం, చూపులో దైవత్వం, క్రియలలో దైవత్వం, ప్రేమించటంలో దైవత్వం, ప్రాణం పెట్టడంలో దైవత్వం, సహోదరుడిని బాగు చేయడంలో దైవత్వం, పరలోకానికి మనుషులను చేర్చడానికి కష్టపడటంలో దైవత్వం. ప్రభువులో మనకు కనపడినవి సంపూర్ణ దైవత్వం. ఇప్పుడు క్రైస్తవులకి ఏం చెప్తున్నాడు అక్కడ?
ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అనేసాడు. అంటే నువ్వు కూడా సంపాదించాలా? సంపూర్ణత సంపాదించాలి. అలా ప్రభువులా నువ్వు మారితేనే దినదినము ప్రసంగాలతో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీలో మార్పు స్థాయికి వచ్చేస్తేనే పరలోకాన్ని చూస్తాం. ఇది ప్రభువు చేసిన హెచ్చరికే. మత్తయి సువార్త ఆయన చెప్పింది చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి రండి అందరూ. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుతున్నారండి. ఇక్కడ ప్రశ్న ఏంటి శిష్యుల్లో? పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? సంఘంలో కానీ, దేవుడు చేర్చబోయే పరలోకంలో కానీ అసలు దేవుడు ఎవరిని గొప్పవారుగా ఎంచుతాడు? ఎవరు గొప్పవాడు? మనం ఇక్కడ ఆలోచించుకుందాం. పరలోక రాజ్యం అనగానే సంఘం పరలోక రాజ్యానికి నమూనా. బాగా వినాలే, బాగా వినండి ఈ మాట మాత్రం. సహజంగా సంఘంలో మనం ఎవరిని గొప్పవాళ్ళం అనుకుంటాం? మీరు బాగా ఆలోచించుకోండి. సంఘంలో మనం ఎవరిని గొప్పవారు అనుకుంటాం? మరి సేవకుడు అండి, అయ్యగారు వాక్యం చెప్తున్నాడు, నేను సూపర్ అండి అనుకుంటాం, ఆయన గొప్పవాడండి అనుకుంటాం. తర్వాత బాగా ఎవరైనా పాటలు పాడుతున్నారు అనుకోండి, వీళ్ళు గొప్పవాళ్ళు. బాగా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి గంట సేపు, వాళ్ళని ఏమనుకుంటాం మనం? గొప్పవాళ్ళని. ప్రసంగాలు చేస్తున్నాడు అనుకో ప్రతి వారం, అతను చూసి మనం ఏమనుకుంటాం? గొప్పవాళ్ళు. ఇది నువ్వు అనుకుంటున్న గొప్పవాళ్ళు. ప్రభు ఎవరిని గొప్పవాళ్ళు అంటాడు? ఇది తెలియాలి కదా. ఇది మనం అనుకున్నాం. ప్రసంగాలు చేస్తే గొప్పోడు, బైబిల్ చదువుతూ ఉంటే గొప్పోడు, పాటలు పాడుతుంటే గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళే సూపర్, వీళ్ళే టాప్ అని మనం అనుకున్నాం. ప్రభు చెప్తున్నాను నేను. ప్రభు ఎవరిని గొప్పవాళ్ళు అంటున్నాడు? ప్రసంగాలు చెప్తున్న దాంట్లో నేను కూడా ఉన్నాను. ప్రసంగాలు చెప్పినంత మాత్రాన గొప్పవాడు అని అనుకోవటం పొరపాటు. శిష్యులు కూడా అదే అడుగుతున్నారు అక్కడ. వీళ్ళకి డౌటు, ప్రభువా అసలు పరలోకం ఉందంటున్నావు, తండ్రి ఉన్నాడు అంటున్నావు, ఆ పరలోకానికి మమ్మల్ని అందరిని తీసుకెళ్తానంటున్నావు కదా, అక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరిని గొప్ప వాళ్ళుగా చూస్తాడు? ప్రసంగాలు చేసిన వలన, పాటలు పాడిన వలన, యాంకరింగ్లు చేసిన వలన, సంఘంలో ముందున్న వలన అసలు ఎవరిని గొప్ప వాళ్ళుగా చూస్తాడు అన్నాడు. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఆయన అదిరిపోయింది ఆన్సర్. 2వ వచనం, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు పిల్లోళ్ళ మారిపోవాలా. పిల్లోళ్ళలో పగ ఉంటుందా? పిల్లోళ్ళలో కోపం ఉంటుందా? పిల్లోళ్ళలో ద్వేషం ఉంటుందా? తన పర భేదాలు ఉంటాయి పిల్లల్లో? ఉండవు. నీ మార్పు ఏ స్థితికి రావాలంటే ప్రభులోనికి వచ్చిన తర్వాత చిన్ని బిడ్డగా మారిపోవాలట. ఏం చెప్పాడండి? అలా మారితేనే కానీ నీకేం లేదట, పరలోక ప్రవేశం లేదు అన్నాడు. నెక్స్ట్ వెంటనే చూడండి, అక్కడ వెంటనే ఏమంటాడు అంటే, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అండర్లైన్ చేసుకోండి. ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు ప్రభుకి? చిన్న బిడ్డలాగా తన్ను తాను తగ్గించుకున్నవాడు గొప్పడు. వాడిది ఫస్ట్ ప్లేస్ పరలోకంలో, వాడిది ఫస్ట్ సీట్ పరలోకంలో. మర్చిపోకండి, అలా చెప్తున్నాను, మర్చిపోకండి. ఏమంటే మనుషులను మాయ చేసినట్టుగా దేవుడిని మాయ చేయలేవండి. మన హృదయాలు బిడ్డల వంటి హృదయాలుగా మారాయో లేదో మనకే తెలుసు. నా హృదయం నాకే తెలుసు. ఒక మనుషుని ఆత్మ సంగతులు ఆ మనుషునికే కానీ మరి ఎవరికి తెలియవు. నేను బిడ్డనో కాదో నాకే తెలుసు, మీరు బిడ్డలో కాదో మీకే తెలుసు. బిడ్డలుగా ఉన్నారా? పెద్ద పెద్ద అనకొండలుగా మారిపోయారా? మీకే తెలుసు. ఎవరిదో వాళ్ళకే తెలుస్తుంది నేను బిడ్డనా కాదా సంఘంలో. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, చిన్ని బిడ్డల వలె, ఇగో ఈ బిడ్డల వలె. అది వచ్చిన చూడండి, అది ఎన్నో వచ్చును? 4వ వచనం, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడు అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే,
పరలోక రాజ్యంలో ఎవడ గొప్పవాడు అని శిష్యులు అందరూ అడుగుతున్నారు. అంటే నేను గొప్ప పేతురు గారిని, ఎందుకంటే ప్రతిదానికి ఫస్ట్ ఉంటాను కదా, నేను ఆన్సర్లన్నీ నేనే చెప్తాను కదా, చెవి నేనే ఇస్తాను కదా, నేను గొప్ప అనుకుంటున్నాడు పేతురు గారు. ఇంకొక ఆయన యోహాన్ గారు, నేను కదా, నేనే గొప్ప, ప్రియ శిష్యుని కదా, యేసుప్రభు వెనకాల పక్కనే ఉన్నాను కదా, నేను గొప్ప. ఆ ఉద్దేశంతో అడిగారు వాళ్ళు. ప్రభు మామూలుడు కదండి. బాబు మీరు లోకంలో ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను అందులో టాపు ఇందులో టాప్ అని నువ్వు బాగా పైకి ఎక్కేసుకున్నావేమో ముల చెట్టు ఎక్కినట్టుగా, బిడ్డలలా తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు పరలోకంలో ఫస్ట్లో కూర్చుంటాడు. బిడ్డలు తగ్గించుకుంటారా? ప్రశ్న కదా ఇది. బిడ్డలు తగ్గించుకుంటారా? తగ్గించుకోరా? చాలా తగ్గింపు ఉంటుందండి పిల్లల దగ్గర. నిజంగా మీరు నమ్మరు, కానీ వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే, వాడి కోపం వచ్చి వాడు తప్పు చేసినప్పుడు మీరు బట్టి కొట్టేశారనుకోండి, ఏడుతాడు. చిన్నోడు కదండి, ఏడుతాడు. ఏడ్చి అలా ఏడుతున్నప్పుడు కాసేపటికి మనకే జాలేస్తుంది. ఇలా రారా అంటాం. రారా అన్నాడు, ఏం చేస్తాడు చెప్పండి? నన్ను కొట్టావు, ఇప్పుడు నీ ఎంత చూస్తాను అంటాడా? వచ్చి మీద పడిపోతాడా? వచ్చి అలా మీద పడిపోయి ఇంకెప్పుడు చేయండి డాడీ, సారీ డాడీ, తప్పు చేశాను డాడీ, నేనే. తగ్గించుకున్నాడా? హెచ్చించుకున్నాడా? తగ్గించుకుంటాడు. మీ పిల్లల్ని మీరు ఎన్నిసార్లు కొట్టినా మీ దగ్గరికి వస్తారండి. మీ మీద పగపెడుతున్నారా? చెప్తాను వీళ్ళ సంగతే అంటారా? అనరండి. ఏటో బిడ్డల్లో ఉన్నది అది. నిజంగానండి, నేను చెప్తున్నాను కదా, వాక్యం చూస్తాను, పిల్లల్ని చూస్తాను. నిజంగానండి, వాళ్ళని బట్టి మనం చాలా నేర్చుకోవాలండి. చాలా నేర్చుకోవాలి తెలుసా? పిల్లల్ని బట్టి మనకి ఎవరికైనా గొడవ వచ్చింది అనుకోండి, వాడితో మనం కలవడానికి మనకు సంవత్సరం పడుతుంది. పిల్లలు చూడండి, ఆటలో అప్పటికప్పుడు కొట్టుకుంటారు, మళ్ళీ పక్కకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారండి. చూడలేదా మీరు పిల్లల్ని? అప్పుడే కొట్టుకుంటారండి, వితిన్ నిమిషాల్లో మర్చిపోతారండి. కొట్టుకున్నాం, ఆడు నన్ను కొట్టాడు, నేను ఆడిని కొట్టాను, దొల్లేసరి కింద బట్టలన్నీ మాసిపోయి మళ్ళా దుడుచుకుని పదరా ఆడుకుందాం. ఏంటండి వాళ్ళ మనసు ఏంటండి? వాళ్ళ భావాలు మీకు ఏమర్థమయ్యాయి? పిల్లల భావాలు మీకు ఏమర్థమయ్యాయి? కొంతమంది ఉంటారండి, కరుడు కట్టేసి లోపల. అలాంటి వాళ్ళు అసలు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. నాట్ అలౌడ్. అసలు మీకు ఎంట్రీ లేదట అక్కడ. బిడ్డలలా మన హృదయం గనక తగ్గకపోతే పరలోకానికి అసలు ఎంట్రీయే లేదు. ఎంట్రీ ఎవరికంటే, ఇదిగో ఈ బిడ్డలలా తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. అంటే మొదటి నుంచి నేను ఇవన్నీ చెప్తున్నా, కనెక్షన్ చేసుకోవాలా. తనను వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలో మొదట చెప్పాడు. మొదట ఏం చెప్పాను నేను? ఏది అడ్డొచ్చినా కూడా విడిచిపెట్టగలిగిన భక్తి ఉండాలి. రెండోది ఏం చెప్పాను? నీ వ్యక్తిగత జీవితంలో కార్యక్రమాలు నువ్వేం చేసినా నీ గొప్పల కోసమో బంధువుల కోసమో వాళ్ళు నన్ను పిలిస్తే నేను వాళ్ళని పిలవాలి, ఇలా మనుషులు చేస్తున్న వాటిలో పడిపోయి కాక నువ్వు చేస్తున్నది ప్రభు కోసమేనా, ఇందులో ప్రభుకి ఏమైనా మహిమ వస్తుందనని ప్రభు కోసం చేయి. ప్రభు ప్రత్యుపకారం చేసేటట్టుగా నీ వ్యక్తిగత జీవితంలో నీ కార్యక్రమాలు పెట్టుకో అన్నాడు. రెండోది. మూడవది, మార్పు విషయంలో నేను ఏ స్థితికి రావాలి అంటే, చివరికి నువ్వు ప్రసంగాలు విని చివరికి ఎలా మారిపోవాలట? చిన్న బిడ్డగా మారిపోవాలట. అంతిమంగా ఫైనల్ దండి, ఇలా నువ్వు మారిపోయి చిన్న బిడ్డలాగా రాబోయే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ కొరకు నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఏంటి ప్రభువా రాకడ యొక్క సిద్ధపాటు అంటే, నాయనా నీకు సింబల్ చెప్తాను. నా రెండవ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే, అక్కడక్కడ కరువులు కనపడతాయి. నెక్స్ట్ ఏమన్నాడు? యుద్ధ సమాచారాలు మీకు వినపడతాయి అన్నాడు. అన్నాడు. ఇప్పుడు యుద్ధ సమాచారాలు మనకు వినపడుతున్నాయా? ఇజ్రాయెల్ పాలస్తీనా. ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధం. అంతకుముందు ఒకటి జరిగింది, రష్యా ఉక్రెయిన్. అది యుద్ధమేనా? యుద్ధమే. తర్వాత ఇంకెన్ని జరుగుతుందో తెలీదు. ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మీరు ఏం ఆలోచించాలి? బాగా వినండి, ఇదే యేసు చెప్పింది చెప్తున్నాను ఇప్పుడు నేను. యుద్ధ సమాచారాలు మీ చెవిలో పడుతున్నప్పుడు మీరు ఏమనుకోవాలి అంటే, ప్రభు వచ్చేస్తాడు, వీళ్ళకి ఒడ్డు చేస్తున్నారంటే ఆయన వచ్చేస్తాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? ఆడు ఎన్ని బాంబులు వేసాడురా, ఈడికి ఎన్ని రాకెట్లు ఉన్నాయా, ఆడు గెలుస్తాడా, ఈడు గెలుస్తాడా, అబ్బాబ్బా వీళ్ళు చూడాలి మాట్లాడుకుంటే నవ్వేస్తూ ఉంటుంది నాకు. అంతేనా? మనకెందుకండి బాబు, ఎవడ చేస్తే మనకెందుకు, ఎవడు కొట్టుకుంటే మనకెందుకు, ఎవడు తన్నుకుంటే మనకెందుకు. పర్టికులర్గా మీకు ఏదైనా సమాజంలో కనబడుతుందంటే దాని గురించి యేసుప్రభు ఏం చెప్పాడు అన్నది మీ జ్ఞాపకం రావాలి. యేసుప్రభు ఏం చెప్పాడు అన్నది మీ ఆలోచనకు రావాలి.
యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటున్నప్పుడు నా రాకడ దగ్గరగా ఉన్నదని మాత్రం మీరు తెలుసుకోనండి. ఇంకోటి చెప్తాను, అసలు చివరి ముగింపు మాట. యేసు ప్రభు రెండో రాకడకు ముందు మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు ఎలాగుంటాయంటే, ఒకప్పుడు నోవహు దినాలు ఉన్నాయి కదా, నోవహు దినాలు అంటే నోవహు గారు ఓడ కడుతున్నాడు, వాడలోనికి రెండురా జలప్రళయం వచ్చేస్తుంది అని ఆ రోజు ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారట? నోవహు గారు ఓడ కడుతుంటే సువార్త ప్రకటిస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారట? లూకాసు వార్త 17వ అధ్యాయము 26, మీకు బైబిల్ చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 26. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అంటే యేసుప్రభు రెండో రాకడ దినాలు కూడా ఎలా ఉంటాయంటే, ప్రభువు చేస్తున్నాడు మారిపోండి అంటే ఇల్లు కట్టుకోలేదండి, ఇంకా ప్రభువు చేస్తున్నాడు రెండో రాకడలో అంటే మా ఓడికి ఇంకా పెళ్లి చేయలేదండి. ఇసలు ఎలాగున్నాయో ఈ వింటున్నప్పుడు మీరు ఏంటంటే ఆయన రెడీగా ఉన్నాడు. ఎవరు? నోవహు దినాలలో జరిగినట్టే యేసు ప్రభు రాకడ దినాలలో కూడా జరుగుతాయి. ప్రభు దగ్గరికి రండి, ప్రభు సేవ చేద్దాం, దేవుడి కొరకు బ్రతుకుదాం అంటే ఏమండి ఇవన్నీ విడిచిపెట్టారండి. లోకంలో ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతున్నారో తినడానికి, త్రాగడానికి, విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు, సుఖాలు, భోగాలు, ప్రభువును విడిచిపెట్టి ఇవన్నీ జరిగిస్తున్నారు. అందుకే కిందకి వెళ్ళేసరికి అంటాడు, లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటే ఆవిడేమో నీతిమంతురాలా జ్ఞాపకం చేసుకోవడానికి? కాదు. ఆ రోజు భయంకరమైన ఆవిడ జీవితం లోకపు ఆశలలో పడి ఎలా నాశనం అయిపోయిందో ఒక్కసారి ఆవిడ జ్ఞాపకం చేసుకో. ప్రభు రాకడికి నువ్వు కూడా సిద్ధపడు. ఈ లోకాన్ని విడిచిపెట్టు, నీ ప్రాణాన్ని ప్రభు కొరకు వెచ్చించు. ఆయన వచ్చి నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. నీ ప్రాణాన్ని గనక ఈ లోకం కోసం అప్పగించేస్తే నీ ప్రాణం నాశనానికి జారిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తాడంటే చివరిలో చెప్తాడు. 32వ వచనం ముగిస్తానికి. 32వ వచనం చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకునివాడు దానిని సజీవముగా. సరే, లోకం కోసం పోగొట్టుకుంటారా? నాశనానికి వెళ్ళిపోతారు. దేవుని కోసం పోగొట్టుకుంటారా? నీ ప్రాణాన్ని, మీ దేహాన్ని, మీ జీవితాన్ని, మీ కాలాన్ని దేవుడికి ఇస్తారా? ఆయన వచ్చి దాన్ని మరలా రక్షిస్తాడు. లోతు భార్య లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాటి మీద ఆశను వదులుకోలేక తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోకం కోసం నువ్వేమైపోతున్నావో ఆలోచించుకో అంటున్నాడు. లోకం కోసం నువ్వేమైపోయావు ఈరోజు? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఉద్యోగ స్తంభాలం అయిపోయాం కదా. ఆ ఉప్పు స్తంభం, మనమేమో ఉద్యోగ స్తంభం. ఆ స్తంభాన్ని పట్టుకునే అడి జరగం ఇటు జరగం. బాబు రాము మేము ఎక్కడికి? ప్రభు హెచ్చరికలు చేశాడు 2000 సంవత్సరాల క్రితం ప్రభు పలికి. నేను ఇప్పుడు చూపించిన రెఫరెన్స్లన్నీ కూడా యేసు ప్రభు పలికిన మాటలండి. అవి ప్రభు పలికిన మాటలు. ఎంతమంది పట్టించుకున్నారు, ఎంతమంది ఆలోచించారు? అసలు క్రైస్తవ్యానికి అసలు ఇన్ని మాటలు చెప్పాడని ఎవరు ఆలోచించారు? ఎప్పుడు కూడా ఒకటేనండి, దేవుడు మాట చెప్తాడు, బైబిల్లో చెప్పి ముగించాలి. దేవుడు చెబుతున్న ప్రతి హెచ్చరిక కూడా తీసుకుంటారంటే మనం ఆలోచిస్తే, మనం జాగ్రత్తగా అది వాక్యం కదా, నా ప్రభు మాట కదా అని తీసుకోగలిగితే కుటుంబాలనే రక్షించుకుంటారట. అది చెప్పి ముగించేస్తాను. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం అండి. నోవహు గారి గురించి చెప్తూ అంటున్నాడు, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి
దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి. ఏమండి మాటకి ఎందుకు తీసుకొచ్చాను కదా చివరిలో, నోవహట ఆ తరంలో నీతిమంతులు లేరండి, ఒక్కడే కనపడుతున్నాడు. ఈ ఒక్కడైన నోవహును కూడా దేవుడు హెచ్చరించాడట. ఆ పదం చూడండి అక్కడ 7వ వచనం ప్రారంభంలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఉందా, దేవుని హెచ్చరికలు పొందుకున్నాడు. నోవహు, జలప్రళయం రాబోతుంది, వీళ్ళందరినీ చంపైపోతున్నాను, నువ్వైనా నా మాట నమ్ము, నువ్వైనా నీ కుటుంబాన్ని కాపాడుకోనైనా, నా హెచ్చరికలను స్వీకరించిన ఆయన అన్నాడు. స్వీకరించిన నోవహు, హెచ్చరికలను పట్టించుకున్న నోవహు ఓడ కట్టాడు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడు. ఈరోజు మనం క్రీస్తు హెచ్చరికలు విన్నాం. ఇప్పటి వరకు యేసుప్రభు చేసిన హెచ్చరికలు, యేసుప్రభు చెప్పిన మాటలు విన్నాం. వాటిని మనం ఎంతవరకు తీసుకుంటాము? ఆ హెచ్చరికలు తీసుకుని మనము, మన పిల్లలము, మన ఆత్మలను, సాధ్యమైతే ఒక 4 ఆత్మలను మనం కాపాడడానికి ఎంతవరకు మనం సిద్ధపడతాం? ఆలోచించుకోండి. నోవహు హెచ్చరింపబడి హెచ్చరికలు తీసుకుని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఆత్మ అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. అవి రక్షించుకోవడానికి ప్రభు చెప్పిన కొన్ని మాటలు కూడా ఈరోజు నేను చెప్పాను. ఆలోచించండి. క్రీస్తు హెచ్చరికలను పట్టించుకొని ప్రభు కోసం ఉన్నతంగా బ్రతకండి.